శ్రీవిల్లిపుత్తూరుకు సంబంధించిన మరొక కథ కూడా ప్రచారంలో ఉంది. అది కూడా మనం చెప్పుకుందాం. పూర్వం కాలనేమి అనే రాక్షసుడు చుట్టుపక్కల తపస్సు చేసుకుంటున్న వాళ్ళందరి తపస్సులు భంగం చేయడమే కాకుండా, ఆ చుట్టుపక్కల మనోహరంగా ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యాన్ని కూడా పాడు చేశాట. వీళ్ళందరూ భరించలేక స్వామికి మొరబెట్టుకుంటే, ఆయన తన సుదర్శన చక్రాన్ని వెళ్ళి వాడిని సంహరించడమని ఆదేశించాడు. సుదర్శన చక్రం వచ్చి కాలనేమిని సంహరించింది. చక్రానికి అంటుకున్న రక్తాన్ని కడగడానికి స్వామి వరుణుణ్ణి, గంగా యమున నదులను అక్కడికి ఆహ్వానించాట. ఈ చక్రాన్ని శుభ్రం చేయండి అని ఆదేశించాడు. ఆ 3 తీర్థాలు కూడా అక్కడ ఒక తటాకంలోకి వచ్చి చేరాయి. ఆ చక్రం బాగా శుభ్రపడింది. కానీ ఇప్పటికి కూడా అక్కడ ఆ తటాకం గట్టు మీద, పుష్కరిణి గట్టు మీద ఉత్తరాభిముఖంగా, అంటే ఉత్తర దిక్కును చూస్తూ సుదర్శన చక్రం విగ్రహం ఉండడం మనం చూడొచ్చు. ఈ స్వామిని చక్రతాళ్వార్ అంటారనమాట. గరుత్మంతుడిని కూడా గరుడాళ్వార్ అంటారు. ఆయన అంశగా విష్ణు చిత్తుడు పుట్టాడు అనుకున్నాం కదా. ఇప్పుడు అదే ఊళ్ళో ఆ కథకు సంబంధించిన విషయంగా చక్రతాళ్వార్ కూడా అక్కడ వెలసాడనమాట. తరువాత స్వామి అర్చామూర్తిగా అక్కడ వెలిసాడని చెప్తారు. ఇక్కడ శ్రీ మహావిష్ణువు వటవృక్ష రూపంలో కూడా దర్శనమిస్తాడు మనకు. ఆయన వటపత్రశాయిగా ప్రఖ్యాతం అయ్యాడు కాబట్టి ఈ శ్రీవిల్లిపుత్తూరుకు వటేశ్వర క్షేత్రం అని కూడా మరొక పేరుంది. ఎంతటి పుణ్యక్షేత్రమో కదా ఈ శ్రీవిల్లిపుత్తూరు.